ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అంటే నా ప్రోటీన్ షేక్ ఒకటి నేను చూపించాను. సో రెగ్యులర్గా వాడితే అది కూడా దానితో కూడా మంచి రిజల్టే వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే దానితో పాటు ఇది నేను 2024 జూన్లో నేర్చుకున్నాను అనమాట. సో అప్పుడైతే నాకు అసలు ఏమీ తెలియదు, ర్యాండమ్గా ట్రై చేశాను. అప్పుడు ఆ తర్వాత వీడియోలో చూసినప్పుడు ఇది కూడా ఉండిందా అనేసి అలా అనిపించింది. కానీ నాకేదో ట్రై చేయాలనిపించి నేను ఇది ట్రై చేశాను 2024 జూన్లో అనమాట. ఆ టైంలో అది నాకు చాలా బాగా అనిపించింది. నేను రైస్ ఆ టైంలో ఎక్కువ తీసుకోలేకపోతున్నాను, అప్పుడు కొంచెం నాకు బాగోలేదు, అందుకని నేను ఇది ట్రై చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది ఏంటంటే ఇది పెసరట్టు అనేసి అంటారు తెలుగులో. ఇది మూంగ్ దాల్తోని చేస్తారనమాట. నేను నైట్ దాన్ని నానబెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ ఇలా ఫైన్గా మిక్సీ పట్టేస్తే ఇక ఇలా వచ్చేసింది అనమాట. చాలా ఫైన్గా వచ్చింది. నేను ఇది ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు అయితే దాంట్లో నేను పెరుగు పెట్టి చేసుకున్నాను. కొద్దిగా పెరుగు వేసాను, అల్లం వెల్లుల్లి వేసాను, ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి వేసాను. అవన్నీ మిక్సీ పట్టేసి ఆ తర్వాత చేస్తే చాలా బాగా వచ్చింది. అప్పుడు నేను ఆయిల్తో చేశాను ఫస్ట్ టైము. ఈరోజైతే నేను ఇది నెయ్యితోని చేస్తున్నాను. అండ్ దీంట్లో నేను 2 ఎగ్స్, తర్వాత ఆనియన్, కొత్తిమీర కొద్దిగా వేసేసి ఇంకా నేను మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్సీ పట్టేసిన తర్వాత అది కొంచెం ఫైన్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే బెటర్. సో అట్లా పట్టుకున్న తర్వాత దీన్ని మనం దోశలు వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఎగ్స్ ఎందుకు వేస్తున్నానంటే ఎందుకో ఇది చాలాసార్లు ట్రై చేసినప్పుడు నాకు బాగా అనిపించింది, అందుకని నేను ఎగ్స్ వేసేస్తున్నాను అనమాట. దీంట్లో మీరు ఎగ్స్ వద్దు అనుకుంటే కూడా ఎగ్స్ తీసేయచ్చు, వేరేది ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్గా చేసినప్పుడు చెప్పాను కదా, పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు ఈ ఎగ్స్ అన్నీ చేస్తే బాగుండదు అనేసి అది వేస్తే ఇది వేయకండి, ఇది వేస్తే అది వేయకండి, అలా చేసుకోవచ్చు. సో మిక్సీ పట్టేస్తే ఇంత ఫైన్గా వచ్చేస్తుంది. దాన్ని మనం మంచిగా దోశలు వేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈరోజు అయితే నేను నెయ్యితోని చేస్తున్నాను, ఆయిల్ ఎక్కడ వాడకుండా. మావి బర్రెలు ఉన్నాయని మీరు ముందే చూసినారు కదా, ముందు మా బర్రె షెడ్ వీడియో చేసినప్పుడు. సో ఆ వీడియో మీరు చూడలేదు అని అంటే ప్లీజ్ చూడండి. దాని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో నేను మంచిగా కొన్ని వీడియోస్ లింక్ అయితే ఇచ్చేస్తాను. సో మీరు కూడా అది చెక్ చేసి అక్కడ కూడా చూడొచ్చు. ఇది అయితే మా బర్రె నెయ్యి అండి. మా సిస్టర్ చేసింది, నాకైతే రాదు. మా మమ్మీ కూడా చేయలేదు, బట్ మా సిస్టర్ చేసింది. తనకైతే ఇలాంటివి చాలా ఇష్టం. చెప్పాను కదా దియా ఇలాంటివి చేస్తుంది అనేసి. సో బాగా అనిపిస్తుంది అలా. ఇది చేసుకునేటప్పుడు అయితే దీంట్లో సాల్ట్ వేసుకోకండి, చాలా ఉప్పుగా అనిపిస్తుంది. ఏమో మరి మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే ఇందులో సాల్ట్ అసలు వేయలేదు. ఎక్కువ సాల్ట్ అయితే నేను అస్సలు తినలేను, ఎక్కువ స్వీట్ కూడా తినలేను. అది ఎలా ఉందో అలానే వదిలేస్తే దానికి పెసరపప్పుకున్న కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా, దాంతోనే బాగా అనిపించినట్టు అనిపిస్తుంది. ఇంకా దీన్ని నేను తీసుకునేటప్పుడు అయితే ఇంకా పెరుగులో తీసుకుంటాను కాబట్టి నాకు అసలు అంత సాల్ట్గా ఉంటే వద్దనేసి నేనేం సాల్ట్ యాడ్ చేసుకోలేదు. బట్ మీరు యాడ్ చేసుకోవాలి అని అంటే మీరు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఈ వీడియోలో, అసలు చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. ఇంకా ఇది నాలంటులకైతే ఇలాంటి ఈజీ రెసిపీ ఉంటేనే చాలా మంచిది. ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తొందరగా అయిపోతుంది. అండ్ ఇందులో ఈ పెసరపప్పులో కూడా మనకి కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. నాలాంటోళ్ళకైతే ఇలాంటి ఫుడ్డే మంచిది అని నాకు అనిపిస్తుంది. ఇంకా నాకు అందులోనే ఇది నాకు చాలా నచ్చినది. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నేను ఇదే చేసుకుంటాను మార్నింగ్ అయితే. ఎందుకంటే నైట్ అంతా నానబెట్టేస్తే అది మార్నింగ్ మిక్సీ పట్టేసరికి మంచిగా వచ్చేస్తుంది, చాలా ఫైన్గా ఉంటుంది. సో అలా ఇంట్లో ఉన్నప్పుడు అయితే అట్లా చేసేస్తా. లేదంటే మా మమ్మీ జొన్న జావ కానీ ఏదేదో చేస్తుంది, బాగా అనిపిస్తుంది అది కూడా. ఎందుకంటే నేను వెళ్ళేదే వీకెండ్కి కదా, అది కూడా వీకెండ్లో అంటే ఇంకా సండే రోజు అయితే ఏదేదో తెచ్చేస్తారో అప్పుడు లేట్ అయిపోతుంది. కాబట్టి మార్నింగ్ ఇలాంటివి ఏదో ఒకటి పెట్టేసుకుంటే బెటర్. అండ్ ఇందులో నెయ్యి వేసుకొని చేసినందుకు అది నెయ్యి కూడా మంచిదే కదా, నెయ్యి, ఎగ్స్, దీంట్లో ఇంకా అంత ప్రోటీన్ మంచిగానే ఉంటుంది. సో ఎందుకో ఇది వెయిట్ గెయిన్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ లాగే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తెలీదు. మీ టేస్ట్ని బట్టి మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు.
ఇంకా నేను ఇది తినేటప్పుడు అయితే పెరుగుతోని తిన్నానమాట. కొద్దిగా పెరుగు వేసుకొని, అది కూడా మా పెరుగు ఉంది కదా, ఆ బర్రె పాలతోని చేసిన పెరుగుతోని నేను తిన్నాను. అది పుల్లగా, ఇది కొంచెం స్వీట్గా బాగానే ఉండింది. ఇంకా దాంట్లో నేను ఇంకా చాలా నెయ్యి వేసుకున్నాను దీని మీదంగా. నాకు ఇలానే నచ్చింది కాబట్టి నేను అలా వేసుకున్నాను. మా మమ్మీకి అయితే నేను ఇలానే నేర్పించేసాను. ఇది పెరుగుతోని తినడమే నేను నేర్పించేసాను. నేను ట్రై చేసినప్పుడు బాగా అనిపించింది, అందుకని నేను మా మమ్మీకి కూడా ఇలానే నేర్పించేసినాను. తను టేస్ట్ చేసినప్పుడు కూడా బాగా అనిపించిందని చెప్పింది. అయితే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇది అండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ this is all about this video. Stay tuned. See you soon. Thank you so much for watching.